హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జేసన్‌కి, జావా స్క్రిప్ట్‌లో ఉండే ఆబ్జెక్ట్‌కి డిఫరెన్సెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. జేసన్ గురించి నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరికైనా జేసన్ గురించి తెలియకపోతే ఆ వీడియో వాచ్ చేయండి. జేసన్ అనేది ఒక ఫైల్ ఫార్మాట్ కదా! ఆ ఫైల్‌లో మనకి స్ట్రింగ్ ఉండొచ్చు, నంబర్ ఉండొచ్చు. ఒక స్ట్రింగ్ ఉండాలంటే దాన్ని కొటేషన్స్‌లో ఇలా పెడతాం. ఒక నంబర్ ఉండాలి అనంటే జస్ట్ నార్మల్‌గా ఒక నంబర్ రాస్తాం. ఒక బూలియన్ వాల్యూ కావాలి అనంటే ట్రూ కానీ, ఫాల్స్ కానీ ఆ జేసన్ ఫైల్‌లో పెడతాం. ఒక యారే కావాలి అనంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్‌లో పెట్టి ఆ యారే లోపల వాల్యూస్ ఏదో టైప్ ఇస్తాం. ఒక ఆబ్జెక్ట్ ఉండాలి అనంటే జేసన్‌లో కర్లీ బ్రేసెస్ పెట్టి కీ వాల్యూ పెయిర్స్ ఇలా ఇస్తాం. అది జేసన్‌లో ఉండే డేటా టైప్స్. జేసన్ అనేది ఒక డేటా టైపే కాదు. ఆ జేసన్‌లో మనకి మల్టిపుల్ డేటా టైప్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. కానీ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే అది ఒక పర్టిక్యులర్ డేటా టైపు. ఆ డేటా టైప్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనంటే కర్లీ బ్రేసెస్ మధ్యలో కీ వాల్యూ పెయిర్స్ ఫామ్‌లో ఉండాలి. సో, ఇప్పుడు నేను ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. అడ్రెస్ అని ఇస్తున్నా. దాన్ని ఆ వేరియబుల్ నేమ్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఒక వేరియబుల్‌లో ఆ వేరియబుల్ నేమ్ అడ్రెస్ అని తీసుకున్నాను కదా! ఈ అడ్రెస్‌లో సిటీ అని చెప్పి ఒక కీ తీసుకుంటున్నా. కీ అన్న, ప్రాపర్టీ అన్న ఆబ్జెక్ట్స్‌లో 2 సిమిలరే. సో, ఇక్కడ నేను సిటీ అని తీసుకున్నాను కదా! ఆ కీలో హైదరాబాద్ అని పెట్టాను. నెక్స్ట్ స్టేట్ అని తీసుకుంటున్నా. టీఎస్ తెలంగాణ అని ఇస్తున్నా. సో, ఇక్కడ ఈ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్‌లో మనం ఇక్కడ కీస్ ఏదైతే తీసుకున్నామో, ఆ కీసు మనం స్ట్రింగ్ ఇవ్వకపోయినా ఎర్రర్ చూపించట్లే. స్ట్రింగ్ ఇవ్వడం అంటే ఏంటి? ఇలా కొటేషన్స్‌లో పెట్టడం. ఆ స్ట్రింగ్ ఫార్మ్‌లో ఇవ్వకపోయినా మనకి ఎర్రర్ అనేది చూపించదు. అదే జేసన్‌లో ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినప్పుడు, జేసన్ డేటాలో ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినప్పుడు సో, ఇది టెస్ట్ డాట్ జేసన్ అని ఒక జేసన్ ఫైల్‌ని క్రియేట్ చేశాను కదా! సేమ్ అక్కడున్న ఆబ్జెక్ట్‌నే ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు మనకేమైందంటే ఎర్రర్ వచ్చింది. ఎందుకనంటే జేసన్‌లో ఆబ్జెక్ట్ డేటా టైప్‌ని జేసన్‌లో ఒక ఆబ్జెక్ట్ డేటాని పెట్టేటప్పుడు కర్లీ బ్రేసెస్‌లోనే పెట్టాలి. ఆ కీ వాల్యూస్‌కి కామాతో సెపరేట్ చేయాలి. కీస్ ఖచ్చితంగా స్ట్రింగ్స్ అయ్యుండాలి. అంటే ఇక్కడ మనం సిటీని స్ట్రింగ్‌లో పెడితే గాని మనకి ఎర్రర్ పోదు. సో, ఇక్కడ స్టేట్ అని ఉంది కదా! ఆ స్టేట్‌ని కూడా మనం స్ట్రింగ్‌లో పెడితే గాని మనకి ఎర్రర్ పోదు. కానీ వాల్యూస్ మటికి అక్కడ, ఇక్కడ కూడా 2 ఇక్కడ వాల్యూలో స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, నంబర్ అయినా అవ్వచ్చు, యారే అయినా అవ్వచ్చు, బూలియన్ అయినా అవ్వచ్చు, ఇంకొక ఆబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ కూడా కీస్ మాత్రమే స్ట్రింగ్ అయ్యుండాలి. వాల్యూస్ అదర్ డేటా టైప్స్ ఏదైనా పర్వాలేదు. ఫస్ట్ డిఫరెన్స్ అది. నెక్స్ట్ ఏంటి అనంటే, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే, ఈ ఆబ్జెక్ట్‌లో మనం ఒక మెథడ్‌ని రాయొచ్చనమాట. ఎలాగా? ఇప్పుడు నేను గెట్ స్టేట్ నేమ్ అనే ఒక ఫంక్షన్‌ని తీసుకుంటున్నా. ఆ ఫంక్షన్ కావాలి అనంటే, ఇక్కడ నేను ఎనానిమస్ ఫంక్షన్ రాస్తున్నా. ఈ ప్రాపర్టీకి, ఈ కీకి నేను ఒక ఫంక్షన్‌ని అసైన్ చేస్తున్నా. సో, మనకి జావా స్క్రిప్ట్‌లో ఆబ్జెక్ట్‌కి ఫంక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. దాన్నే మెథడ్స్ అని కూడా అంటారు. సో, మెథడ్‌కి, ఫంక్షన్‌కి ఒకటే డిఫరెన్స్. ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ఫంక్షన్ అయితే దాన్ని మెథడ్ అంటారు. నార్మల్ ఫంక్షన్ అయితే ఫంక్షన్ అని చెప్తారు. సో, ఇక్కడ మనం ఒక ఫంక్షన్ రాస్తున్నాం కదా! అది ఒక ఆబ్జెక్ట్ లోపల రాస్తున్నాం అంటే అది ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ఫంక్షన్ అని. సో, ఇలాంటి దాన్నే మెథడ్ అని కూడా అంటారు. సో, ఇప్పుడు కన్సోల్‌లో దిస్ డాట్ స్టేట్ అని రాస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఇది జావా స్క్రిప్ట్‌లో ఆబ్జెక్ట్ డేటా టైప్. దీంట్లో మనకి మెథడ్స్ కూడా అలో ఉంటుంది. కానీ జేసన్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే దీంట్లో ఓన్లీ కీ వాల్యూ పెయిర్స్ తీసుకున్నప్పుడు వాల్యూస్ ఖచ్చితంగా స్ట్రింగ్ గాని, నంబర్ కానీ, లేకపోతే వేరే ఆబ్జెక్ట్ గాని, వేరే అరే కానీ పాసిబుల్ అవుతుంది కానీ, ఒక ఫంక్షన్ అనేది మనం తీసుకోలేము. సో, జేసన్‌లో ఆబ్జెక్ట్‌కి ఓన్లీ కీ వాల్యూ పెయిర్సే ఉంటాయి. ఆ ఫంక్షన్ మెథడ్స్ అనేవి ఉండవు. సో, ఇప్పుడు నేను సేమ్ ఈ గెట్ స్టేట్ నేమ్ అనేది అక్కడ కూడా కాపీ చేస్తే ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు అనంటే, ఈ జేసన్‌లో ఆబ్జెక్టు మెథడ్స్‌ని యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ నార్మల్ ప్రాపర్టీస్, వాల్యూసే యాక్సెప్ట్ చేస్తుంది.
సో ఈ వాల్యూలో ఫంక్షన్ అయితే మటుకి అలో చేయదు. అండ్ ఇక్కడ మనకి ఓన్లీ స్ట్రింగే. ఇక్కడ నెంబర్ పెట్టినా మనకి ఎర్రరే చూపిస్తుంది. ఆ నెంబర్‌ని కొటేషన్స్‌లో పెడితే మనకి ఎర్రర్ ఏమీ చూపించదు. సో ఇక్కడ నేను VS కోడ్ ఎడిటర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ అండర్‌లైన్ చేసేస్తుంది. ఎర్రర్స్ ఉంటే టెస్ట్ రైట్ చేసిన ఫైల్‌లో ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ నేను 10 అని ఇస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది రెడ్ లైన్‌లో. ఎందుకనంటే ఆ ప్రాపర్టీ ఖచ్చితంగా స్ట్రింగ్ టైప్ అనేదే అయ్యుండాలి. అదే సేమ్ ఈ నంబరు నేను జావాస్క్రిప్ట్‌లో ఆబ్జెక్ట్‌కి ఇస్తే మనకి ఎర్రర్ చూపించదు. సో ఇక్కడ నేను ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నా 10 అని. సంథింగ్ ఏదో ర్యాండమ్‌గా ర్యాండమ్ టెక్స్ట్ రాసాను. సో ఇప్పుడు మనకేమైంది ఇక్కడ 10 అనే కీని యాక్సెప్ట్ చేసింది. ఎందుకనంటే ఇక్కడ స్ట్రింగ్ అనే అవసరం లేదు. ఒక నంబర్‌ని కూడా రాయొచ్చు. కాకపోతే మనం యాక్సెస్ చేసేటప్పుడు స్ట్రింగ్ అయితే డైరెక్ట్‌గా డాట్ పెట్టి ఆ కీ నేమ్ ఇచ్చేస్తాం. ఇప్పుడు సిటీ అని ఇస్తే ఇప్పుడు నేను కన్సోల్‌లో ఇక్కడ అడ్రెస్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా! దాన్ని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ మనకేమొచ్చింది? ఈ అడ్రెస్ అనే ఆబ్జెక్ట్‌లో కీస్ 10 ఇదొకటి, సిటీ అనేది ఒకటుంది. అండ్ స్టేట్ అనేది ఒకటుంది. గెట్ నేమ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ఇప్పుడు నేను అడ్రెస్ డాట్ సిటీ అని అంటే మనకి వచ్చేస్తుంది. అదే నేను అడ్రెస్ డాట్ 10 అని ఇస్తే మనకి రాదు. ఎందుకనంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ నంబర్ అనే ఒక ఎర్రర్ వస్తుంది. ఎందుకనంటే మనం ఒక ఆబ్జెక్ట్‌లో ఒక నంబర్‌ని కీ కింద ఇచ్చినప్పుడు దాన్ని డైరెక్ట్‌గా డాట్ నోటేషన్‌తో యాక్సెస్ చేయలేము. కానీ మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. కానీ డాట్ నోటేషన్ యాక్సెస్ చేయలేము. డాట్ నోటేషన్‌తో యాక్సెస్ చేయలేము. కానీ స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్‌లో మనం ఆహ్, ఇక్కడ 10 అని ఇస్తున్నా. ఇప్పుడొచ్చింది. ఎందుకనంటే స్ట్రింగ్స్ అయితే డైరెక్ట్‌గా డాట్ నోటేషన్‌తో యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నంబర్ ఇస్తామో ఆ నంబర్‌ని డాట్ నోటేషన్‌తో యాక్సెస్ చేసుకోలేము. కాబట్టి ఆ నంబర్ కీ ఉన్నదాన్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే దానికి కరస్పాండింగ్ వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి అనంటే స్క్వేర్ బ్రాకెట్స్ నోటేషన్‌లోనే యాక్సెస్ చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ డాట్ అని చెప్పి కొటేషన్స్‌లో 10 ఇస్తున్నా. ఇప్పుడు కూడా మనకేమొచ్చింది? అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్ట్రింగ్ అని వచ్చింది. సో మనం ఈ జావాస్క్రిప్ట్‌లో ఆబ్జెక్ట్‌లో కీ అనేది నంబర్ అయినప్పుడు యాక్సెస్ చేసుకునేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్‌లో పెట్టి ఆ కీ అనేది ఇస్తే దానికి కరస్పాండింగ్ వాల్యూ అనేది వస్తుందనమాట. కానీ జేసన్‌లో అయితే అసలు ఖచ్చితంగా యాక్సెప్టే చేయదు. డైరెక్ట్‌గా ఇక్కడ ఎర్రర్ అనేది చూపిచ్చేస్తుంది. ఒక నంబర్ స్ట్రింగ్ కాకుండా ఇక్కడ ఏ డేటా టైప్ పెట్టినా. ఇక్కడ నేను యారే పెట్టినా మనకి ఎర్రర్ చూపిస్తుంది. జావాస్క్రిప్ట్‌లో అయితే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్‌లో అయితే ఇక్కడ కీ ప్లేస్‌లో స్ట్రింగ్ కాకుండా ఏం పెట్టినా యాక్సెప్ట్ చేస్తుంది కానీ, స్ట్రింగ్‌ని మాత్రమే మనం డాట్ నోటేషన్‌తో యాక్సెస్ చేసుకోగలం. అంటే ఆ స్ట్రింగ్‌తోనే స్ట్రింగ్ ఉంటే డైరెక్ట్‌గా డాట్ అని చెప్పి ఆ ప్రాపర్టీ నేమ్ ఇస్తే వచ్చేస్తుంది. కానీ రిమైనింగ్ అయితే డాట్ నోటేషన్‌తో రావు. స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్‌ని యూజ్ చేసుకోవాలి. సో, ఇది జావాస్క్రిప్ట్‌లోని ఆబ్జెక్ట్‌కి, జేసన్‌కి డిఫరెన్సెస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.